తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవుల మరణాల వ్యవహారం రచ్చరేపుతోంది. టీటీడీకి చెందిన ఎస్బీ గోశాలలో సుమారు 100 గోవులు మృతి చెందాయంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో గోవుల మరణాలపై తప్పుడు ప్రచారం ఖండించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు గోశాలకు రానున్నారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఎస్బీ గోశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిని ఇంటి వద్ద నిర్బంధించారు. టీడీపీ ఎమ్మెల్యేల సందర్శన తర్వాత గోశాలకు వెళ్లాలని భూమనకు సూచించారు పోలీసులు. అయినప్పటికీ భూమన వెనక్కి తగ్గకుండా వెళ్లాలని మంకుపట్టు పట్టగా పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజీలో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఆడుతున్నామా? ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజీలో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఆడుతున్నామా? ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజీలో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాం. పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజీలో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఆడుతున్నామా? ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజీలో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవుల మరణాల వ్యవహారం రచ్చరేపుతోంది. టీటీడీకి చెందిన ఎస్బీ గోశాలలో గత 3 నెలల్లో 100 గోవులు మృతి చెందాయంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో గోవుల మరణాలపై తప్పుడు ప్రచారం ఖండించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు గోశాలకు వస్తామని ఛాలెంజ్ చేశారు. అక్కడే తేల్చుకుందామన్నారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి వారు చేసిన ట్వీట్కు ప్రతి ట్వీట్గా తాను కూడా ఎస్బీ గోశాలకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. అయితే దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిని ఇంటి వద్ద నిర్బంధించారు. టీడీపీ ఎమ్మెల్యేల సందర్శన తర్వాత గోశాలకు వెళ్లాలని భూమనకు పోలీసులు సూచించారు. అయినప్పటికీ భూమన వెనక్కి తగ్గకుండా
తాను ఇప్పుడే వెళ్లాలని మంకుపట్టు పట్టగా పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ కనిపించింది. ప్రస్తుతం భూమన ఇంటి నుంచి విజువల్స్ మనం ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా చూస్తున్నాం. ఇప్పటికే ఇక్కడికి రోజా చేరుకున్నారు. అలాగే మొత్తం 5 సభ్యుల్ని పంపవలసిందిగా వారు అడుగుతున్నారు. అయితే అక్కడ ఉండే టెక్నికల్ వాల్యూస్ని బట్టి వాళ్ళు పోలీసులు ఇప్పటికే స్పష్టం చేస్తారు. టీడీపీ ఎమ్మెల్యేల సందర్శన తర్వాతే మీకు అనుమతిస్తామని చెప్పారు. కానీ వాళ్ళే ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ ఛాలెంజ్ మేము స్వీకరించాం కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతాం, దమ్ముంటే ఇప్పుడు రండంటూ వైసీపీ నేతలు కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం మనం ప్రస్తుతం లైవ్లో విన్నాం. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతం అక్కడ పూర్తి ఉద్రిక్తంగా మారింది. హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేల సందర్శన తర్వాతే మీరు వెళ్ళాలంటూ అడ్డు చెప్పడంతో అక్కడ ఉద్రిక్తత కనబడుతోంది. ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, సో ఏంటి అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం గోశాల వద్ద ఏంటి సిచ్యువేషన్? అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు సందర్శిస్తున్నారా? ఏ టైంకి వీళ్ళని పంపిస్తారని పోలీసులు చెప్తున్నారు? వాళ్ళే ఛాలెంజ్ చేశారు, వస్తారా అని వాళ్ళు సవాల్ చేశారు. మేము దానికి వస్తామని చెప్పినప్పుడు దేనికి భయపడతారు ఇటు వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? బొమ్మను ఇంటి వద్ద ఏంటి, గోశాల వద్ద ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్? ఎస్ సతీష్, మీరు చెప్పినట్టుగా నిన్న టీడీపీ చేసినటువంటి సవాల్ని వైసీపీ నాయకులు స్వీకరించారు. ప్రధానంగా గోశాలలో జరిగినటువంటి గోవుల మరణాల మీద నిరూపించేందుకు తాము సిద్ధమే అని చెప్పేసి నిన్న సవాల్ను స్వీకరించినట్టు వైసీపీ నాయకులు ఇవాళ గోశాల ఉదయం 10 గంటలకు గోశాల వద్దకు వెళ్తామని చెప్పేసి ప్రకటించడంతో గోశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. పోలీసులు, టీటీడీ అధికారులు అయితే పోలీస్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేశారు. అదే క్రమంలోనే వైసీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. గోశాల వద్దకు అటు టీడీపీ, వైసీపీ నాయకులందరూ కూడా మోహరిస్తే పరిస్థితి ఉద్రిక్తంగా తయారవుతుంది కాబట్టి దీన్ని గుర్తించి ముందస్తు చర్యగా వైసీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తాము సవాల్ను స్వీకరించి నిరూపించేందుకు సిద్ధమని చెప్పి ప్రకటించినా కూడా తామును ఎందుకు ముందుగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి పదే వైసీపీ నాయకులు అయితే అరెస్ట్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూడొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దన ఉన్నాము. వైసీపీ నాయకుల్ని అలో చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు తీరా అలో చేయకుండా ఇక్కడ పక్కన పెట్టేశారు. అయితే తాము ఇవాళ ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లుంది, ఎందుకు అలో చేయలేరు అని చెప్పేసి అయితే పేర్కొంటున్నారు. మేడం ఇవాళ టీడీపీ సవాల్ని స్వీకరించినా కూడా ఎందుకు అలో చేయలేదు, ఏంటి, ఎందుకు పరిస్థితి ఎందుకు ఇట్లా తయారవుతుంది? ఈరోజు ఆవులు చనిపోయింది నిజం, ఆవు దూడలు చనిపోయింది నిజం. సో దాన్ని ఏదైతే ఫోటోలతో సహా మన భూమన కరుణాకరణ చూపించింది నిజం. తెలివి లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఈరోజు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు తిరుమలకు రండి, ఆవులు చనిపోలేదు ప్రూవ్ చేస్తానంటే గోశాల ఎక్కడుందో కూడా ఆయనకు తెలియలేదు, ఎక్కడ గోవులు చనిపోయినాయో తెలియదు. ఈరోజు ఆయన వచ్చినాడో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు రాకుండా వాళ్ళు పారిపోయి పిరికి పందల్లాగా ఈరోజు మేము పారిపోయాము అని చెప్పి ట్విట్టర్లో మళ్ళీ ట్వీట్ చేసుకుంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నారంటే ఇంతకన్నా దిగజారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టీడీపీ కానీ జనసేనలో ఉన్న వాళ్ళు ఈరోజు ఎందుకు భయపడి పారిపోతున్నారు? అధికారం మీది, పోలీసులు మీ కంట్రోల్లో ఉండారు, గోవులే చనిపోలేదని వాళ్ళు అంటున్నారు, మీది అఫీషియల్స్ మీ వాళ్ళు. మరి మేము వస్తుంటే ఎందుకు మీరు పారిపోతూ మమ్మల్ని పోలీసులతో హౌస్ అరెస్ట్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. అంటే గోవులు ఇప్పుడు చనిపోయింది కాదు అనేసి వీళ్ళు వాళ్ళు పేర్కొన్నారు. దీన్ని ఎలా భావించాలి? ఇక్కడ చనిపోయిన గోవులు కాదు అని మేము ప్రూఫ్లతో చూపించాం సార్. లేదని ప్రూవ్ చేయాల్సింది వాళ్ళు. అది వదిలేసి దమ్ముంటే రండి, ధైర్యం ఉంటే రండి, మగోళ్ళు అయితే రండి అన్నారు. దమ్ముంది, ధైర్యం ఉంది. మా పార్టీ నాయకుడు దమ్మున్న నాయకుడు. సోనియా గాంధీని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఎంత దమ్ముందో. పవన్ కళ్యాణ్కి తెలుసు ఇండిపెండెంట్గా నించుంటే 2 చోట్ల ఎలా ఓడిపోతారో జగన్తోని. మీరు అక్కడికి వెళ్తున్నారా మేడం? ఏదో మాట్లాడటం ఇప్పుడు గోశాల కాడికి వెళ్తున్నారు, పంపిస్తే కదా ఆపుకొని కూర్చోండారు కదా పోలీసులు. మీ ముందే కదా పోకూడదు 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 అంటున్నారు. ఎందుకు పోకూడదు? ఇక్కడ మంత్రిగా చేశాను, డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా ఇన్ఛార్జిగా చేశారు, భూమన కరుణాకర్ గారు ఎమ్మెల్యేగా చేశారు, టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎవరు పోకూడదంటే పోలీసులకు ఎవరు ఇచ్చారు ఆ రైట్స్? మాకు అర్థం కాలే. మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? మేమేమైనా తప్పు చేశామా? రమ్మనేది మీరు, ప్రూవ్ చేయడానికి మేము వస్తున్నాము. మీ అధికారం పెట్టుకొని మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ మేము డ్రామాలు ఆడుతున్నాము, మేము తాకముడిచి పారిపోయామని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఛానల్స్ అనేది జరుగుతున్నది చూపించండి. అలాగే ఇవాళ ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కానగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం పట్లే తాము ఇట్లా మేము ప్రభుత్వం అంటే ఈ గోశాలలో ఎలాంటి